రైట్. సో మనకి ఏమంటారంటే ప్రిజన్ అనే పదం ఇచ్చాడండి. ప్రిజన్ అనే పదంలోని అక్షరాల్ని మార్చి రాయగా ప్రిజన్ అనే పదము డిక్షనరీలో ఎన్నవ పదము? డిక్షనరీ ఆర్డర్లో ఎన్నో పదం? డిక్షనరీలో అంటే మన డిక్షనరీ మొత్తం వస్తుంది. డిక్షనరీ యొక్క ఆర్డర్లో ఎన్నో పదం? డిక్షనరీ ఆర్డర్లో ఎన్నో పదం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో డిక్షనరీ ఆర్డర్లో ఎన్నో పదము అని అన్నప్పుడు ఇప్పుడు మనము ప్రిజన్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. ప్రిజన్ అనే పదంలోని అక్షరాల్ని ఉపయోగిస్తూ మనము వర్డ్స్ రాస్తాం. ఫస్ట్ ప్రిజన్లోని అక్షరాల్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఐ, ABCDEFGH, ఐ, JKLMNN, OPQRPRS, PRS. సో ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే PRISON అనే పదం నీకు రావాలి. ఓకే. సో పితో స్టార్ట్ కావాలంటే ఫస్ట్ ఐతో స్టార్ట్ అయిన పదాలు, ఎన్తో స్టార్ట్ అయిన పదాలు, ఓతో స్టార్ట్ అయిన పదాలన్నీ అయిపోవాలి. అంటే ఈ 3 అక్షరాలతో ప్రారంభమైన పదాలు 3 × 5 ఫ్యాక్టోరియల్ అయిపోవాలి. ఎందుకు? ఇది 6 అక్షరాల పదం కాబట్టి. ఎన్ని అక్షరాల పదం ఇది? 6 అక్షరాల పదం కాబట్టి 6 అక్షరాల పదం కాబట్టి ఒక్క అక్షరాన్ని ముందు పెడితే మిగతా 5 అక్షరాల్ని మనం మార్చి రాస్తాం 5 ఫ్యాక్టోరియల్ విధాలుగా. ప్లస్ అంతేగా. పి దాకా రావాలంటే ఐతో ప్రారంభమైన పదాలు అయిపోవాలి, ఎన్తో ప్రారంభమైన పదాలు అయిపోవాలి, ఓతో ప్రారంభమైన పదాలు అయిపోవాలి. ఇప్పుడు పి దగ్గరికి వచ్చినాం. సో పితో ప్రారంభమయ్యే పదాల్లో వెంటనే ఆర్ రాదు కదా. డిక్షనరీ ఆర్డర్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ పదం అన్ని పీలన్నీ సమానమునే అనుకోండి, సెకండ్ పదాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడతాం. సో ఇప్పుడు సెకండ్ పదం యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏంటంటే పి ఐతో ఉన్న పదాలు అయిపోవాలి, పి ఎన్తో ఉన్న పదాలు అయిపోవాలి, పి ఓతో ఉన్న పదాలు అయిపోవాలి. అంటే పి ఐతో ప్రారంభమయ్యేవి, పి ఎన్తో ప్రారంభమయ్యేవి, పి ఓతో ప్రారంభమయ్యేవి, ఈ 3 రకాల స్టార్టింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తవ్వాలి. కాబట్టి 3 × 6 అక్షరాల్లో 2 అక్షరాలని బేసిక్గా పెట్టి రాస్తున్నాం కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్పుడు పిఆర్ అనే పదం స్టార్ట్ అవుతుంది. అప్పుడు పిఆర్ అనే పదం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పిఆర్తో కొన్ని పదాలు ఏర్పడతాయి. సో పిఆర్ 2 అక్షరాలు సమానంగా ఉన్నప్పుడు 3వ అక్షరాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెడతాం. సో ప్రిజన్లో మనం ఐని ముందు పెడతాం, తర్వాత ఐ వచ్చింది, ఓకే గుడ్. ఎన్ని ముందు పెడతాం, పిఆర్ఐ ఎన్ని ముందు పెడతాం. సో ఎన్ అనేది ఇక్కడ లేదు, పిఆర్ఐ తర్వాత ఎస్ రావాలి. అంటే పిఆర్ఐ ఎంతో ప్రారంభమయ్యే పదాలు కూడా పూర్తవ్వాలి. నీకు ఎస్తో స్టార్ట్ అవ్వాలంటే పిఆర్ఐ ఎంతో ప్రారంభమయ్యే పదాలు కూడా పూర్తవ్వాలి. సో ఆల్రెడీ 4తో ప్రారంభమయ్యాలంటే మిగతా 2 రైట్. సో నెక్స్ట్ పిఆర్ఐ ఎంతో పూర్తయిన తర్వాత ఓ యొక్క పదాలు కూడా పూర్తవ్వాలి. ఎందుకంటే పిఆర్ఐ తర్వాత ఎస్ రావాలి కదా. సో ఎస్తో స్టార్ట్ అవ్వాలి. పిఆర్ఐ తర్వాత ఎస్ అనే ఆర్డర్ రావాలంటే పిఆర్ఐతో ఎన్ పదాలు పూర్తవ్వాలి, పిఆర్ఐతో ఓ పదాలు పూర్తవ్వాలి. అప్పుడే నీకు పిఆర్ఐఎస్ అనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ స్టార్ట్ అవుద్ది. సో దీనికోసం ఈ 2 రకాల స్టార్టింగ్ అక్షరాలతో కూడిన పదాలు ఎన్ని ఏర్పడతాయో చూద్దాం. సో 2 రకాల అక్షరాలు, ఆల్రెడీ 4 అక్షరాలు వాడాం కాబట్టి మిగతా 2 అక్షరాల్ని తీసుకుంటాం, అరేంజ్ చేస్తాం. ఇప్పుడు ప్రిజన్లో పిఆర్ఐ ఎస్ వచ్చింది, ఎస్ తర్వాత మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ చూస్తాం. పిఆర్ఐ ఎస్లో సో మిగిలిన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చే లెటర్ ఏంది, ఎన్. ఓకే. సో ఎన్ని వచ్చింది కాబట్టి నీకు వచ్చేది ఒకటే ఒకటి, ఇది ప్రిజన్ కాదు. ఓకే, అంటే +1 ఈ ఒక పదం కాదు. నెక్స్ట్ పి వచ్చింది ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆర్ వచ్చింది, ఐ వచ్చింది, ఎస్ వచ్చింది, ఎన్ ప్లేస్లో ఓని మార్చి రాస్తాం, అప్పుడు ఎస్ఎన్ అవుద్ది. నీకు కావాల్సిన పదం ఇది. అంటే ఇక్కడి వరకు ఎన్ని పదాలు రాయగలుగుతావో దాని తర్వాత పదం అవుతుంది. రైట్. ఇక్కడ చూసినట్లయితే 3 × 5 ఫ్యాక్టోరియల్ అంటే
5 4 20, 23 60, 62 120, 120 3 360 పదాలు అయిపోతాయి. సో 4 ముళ్ళ 12, 12 24, 24 ముళ్ళ 72 పదాలు అయిపోతాయి. సో 2 2 4 1. ఆఫ్టర్ దట్ లాస్ట్కి ఎన్ని పదాల తర్వాత వస్తే మనకు కావాల్సిన పదం 7, 7 13, 437 పదాల తరువాత మనకు కావలసిన ప్రిజన్ ఏర్పడుతుంది. మనకు కావలసిన ప్రిజన్ ఏర్పడుతుంది. ఈ ప్రిజన్ అనేది ఎన్నో పదము? 438వ పదము. 438వ పదం. ఓకేనా? క్లియర్? సో ఈ విధంగా ప్రిజన్ అనే పదం యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే అండి. నాకు కూడా 438 వచ్చిందండి. నాకేమైనా వేరే వచ్చిందా? 437 పదాల తర్వాత అంటే ఎన్నో పదం? 438వ పదం. అంతేనా కదా? ఓకే రైట్. ఇంకొకటి చూద్దాం. మాస్టర్ అనే పదం ఉందండి. మాస్టర్ అనే పదంలోని అక్షరాల్ని మార్చగా, పదంలోని అక్షరాలను మార్చగా, అక్షరాలను మార్చగా మాస్టర్ అనే పదం, మాస్టర్ అనే పదం డిక్షనరీ ఆర్డర్లో, డిక్షనరీ ఆర్డర్లో ఎన్నవ పదం? దాని యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. డిక్షనరీలో అది ఎన్నో పదం. రైట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాస్టర్లోని అక్షరాల్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. వాట్ ఈస్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్? ఏ, ఏబిసిడి, ఈ, ఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ఓపి క్యూ ఆర్ ఆర్ ఎం, ఎంఎన్ఓపి కదా? ఓకే. ఎం, ఎంఎన్ఓపి క్యూ ఆర్ ఎస్ టి. ఓకే. 1 2 3 4 5 6. సో 6 అక్షరాలని ఇలా మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసాం. సో మాస్టర్లో మొదటిది ఎమ్. అంటే ఎం వరకు ఏతో ప్రారంభమయ్యే పదాలు 5 ఫ్యాక్టోరియల్ ఉంటాయి. ఈతో ప్రారంభమయ్యే పదాలు 5 ఫ్యాక్టోరియల్ ఉంటాయి. అంటే 2 × 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్పుడు ఎంతో పదాలు స్టార్ట్ అవుతాయి. ఓకే. ఎంతో పదాలు స్టార్ట్ అవుతాయి. ఎంతో పదాలు స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎంతో ప్రారంభమయ్యే పదాల్లో ఫస్ట్ పదం ఏది? ఏ. అంటే ఏతో పదాలు స్టార్ట్ అవుతాయి. నీకు కూడా కావాల్సింది ఏతో పదమే. ఓకే, హ్యాపీ అమ్మయ్య అనుకున్నాం మనం. ఏతో ప్రారంభమయ్యే పదాల్లో నెక్స్ట్ స్టార్ట్ అయ్యే పదం ఏది అని అంటే ఈ. అబ్బా నాకు ఎస్ దాకా కావాలబ్బా కదండి. ఎంఏ ఈ కాదు, మనకు కావాల్సి ఎంఏఎస్. అప్పుడు ఏం చేస్తామంటే ఆ మూడో అక్షరం వచ్చేంత వరకు మిగతా ఆల్ఫాబెట్స్ రాస్తాం. ఎంఏఈ, ఎంఏఆర్, ఎంఏఎస్. నీకు కావాల్సిన ఎంఏఎస్ వచ్చింది. రైట్. అంటే ఎంఏఈ అనే ఎంఏఆర్ అనే 3 అక్షరాలతో ప్రారంభమయ్యే పదాల యొక్క సంఖ్యని రాయాలి మనం. సో మొత్తం 6లో మిగతా 3 అక్షరాల్ని పెర్మిటేట్ చేయాలి. మిగతా 3 అక్షరాల్ని పెర్మిటేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ 2 × 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం. రైట్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎంఏఎస్ వచ్చింది. సో ఎంఏఎస్ తర్వాత మళ్ళీ ఒక ఆల్ఫాబెట్ ఆర్డర్లో స్టార్ట్ ఉంది. ఎంఏఎస్ తర్వాత నీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నది ఏంటి? ఈ. ఏ కాదు, ఏ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ. ఎంఏఎస్ఈ. నాకు ఎస్ఈ వద్దు, ఎంఏఎస్ తర్వాత టీ రావాలి. ఓకే, టీ రావాలంటే ఎంఏఈ తర్వాత ఎంఏఎస్ఆర్ వస్తుంది. ఎంఏఎస్ఆర్ వస్తుంది. ఆ తర్వాత టీ వస్తుంది. ఓకే, నీకు కావాల్సింది మళ్ళీ ఎంఏఎస్టి. మనకు కావాల్సింది ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఇవి అవసరం లేదు. ఎంఏఎస్సి అంటే మిగతా 2 అక్షరాలతో 2 ఫ్యాక్టోరియల్, మిగతా 2 అక్షరాలతో 2 ఫ్యాక్టోరియల్. కాబట్టి మళ్ళీ 2 × 2 ఫ్యాక్టోరియల్ ప్లస్
ఇప్పుడు మళ్ళీ మాస్ట్ దగ్గర అయినాం. సో మాస్ట్ దగ్గర మనకు కావాల్సినది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ అనే పదము, ఆర్ అనే పదం. అమ్మయ్యా, మనకు కావాల్సిన పదము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏర్పాటు కాబడింది. మనకు కావాల్సిన పదము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏర్పాటు కాబడింది. ఇప్పుడు మనము వీటన్నిటి మొత్తాన్ని కనుక చేస్తే, సో 2 ఇంటూ 2 కామన్, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 3 ఫ్యాక్టోరియల్ 6, 2 ఫ్యాక్టోరియల్ 2. సో 2 ఇంటూ 128, 256 పదాల తర్వాత ఏర్పడేది 257వ పదం. 257వ పదం. ఓకే, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? హలో, వస్తుందా? ఆమె యాడబుల్, ఆమె యాడబుల్. ఓకే, సో 256 ప్లస్ 1 257వ పదం అన్నమాట. అవునా కదా? రైట్. సో ఇక్కడ చూడండి, మనకి నిజానికి ఏంటంటే ఎగ్జామినేషన్లో కొంచెం టైం తీసుకుంటాయి ఇలాంటి క్వశ్చన్స్. సో దానికోసం మనం ఒక చిన్న, అంటే కొద్దిగా కాంప్లికేటెడ్ అనాలిసిస్ అనొచ్చు దీన్ని. ఇది మాస్టర్ అనే పదం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఏ ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమొస్తుంది? ఏఈ ఎంఆర్ఎస్టి, ఎంఆర్ఎస్టి. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మీరు జాగ్రత్తగా గమనించండి. నీకు కావలసిన పదము ఎంతో స్టార్ట్ అవ్వాలి. ఎంకి ముందున్న ఎన్ని పదాలు అంటే ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. 2 ఇంటూ, ఇది 6 అక్షరాల పదం. సో ఎంతో ప్రారంభం అవ్వాలంటే మిగతా 5ంటిని అరేంజ్ చేయాలి డిఫరెంట్గా. అంటే ఈ రెండింటితో, ఏతో స్టార్ట్ అయినట్టుగా, ఈతో స్టార్ట్ అయినట్టుగా, ప్లస్ నెక్స్ట్. సో ఎం తర్వాత ఎంతో ప్రారంభమయ్యే అక్షరం వచ్చింది. ఎంతో ప్రారంభమయ్యే అక్షరం వెంటనే ఏతో స్టార్ట్ అవుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఓకే, వెరీ గుడ్. మనకి ఈతో అవసరం. సో ఎంఏ. ఓకే, హ్యాపీ. ఎంఏతో స్టార్ట్ అయినప్పుడు థర్డ్ పదము ఎస్ కావాలి, మనకు కావాల్సింది. కానీ ఎస్ కంటే ముందు ఏమున్నాయి? ఎంఏ కాకుండా ఎస్ కంటే ముందు ఈ ఉంది, ఎస్ కంటే ముందు ఆర్ ఉంది, అంటే 2 ఇంటూ. సో ఎస్ పొజిషన్ కోసము మిగతా 3ంటిని డిఫరెంట్ షేప్స్లో, అంటే డిఫరెంట్ టైప్స్లో మనం పెర్మిటేట్ చేస్తాం ఆ పదాలు. నెక్స్ట్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఎంఏ ఎస్ని కూడా ఫిలప్ చేస్తాం. సో ఎంఏ ఎస్ తర్వాత మళ్ళీ ఎమ్ ఏ ఎస్ తర్వాత టీ రావాలంటే, ఈతో కలిగిన పదము అయిపోవాలి, ఎస్తో కలిగిన పదము అయిపోవాలి. సో 2 ఇంటూ, రైట్. సో టీ రావాలంటే ఈతో కూడిన పదము, ఎస్తో కూడిన పదము అయిపోవాలి. అయిపోవాలంటే మిగతా 2 స్థానాల్లో మిగతా 2 అక్షరాల్ని పెడతాం. నెక్స్ట్, సో ఎంఏఎస్టి వచ్చింది. టీ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఈ, ఆ తర్వాత వచ్చే ఫైనల్ ఆల్ఫాబెట్ ఆర్ఏ. కాబట్టి మాస్టర్ అనే పదం వస్తుంది. సో దిస్ ఈజ్ ద మన యొక్క ర్యాంకుని కనుక్కునే దీనికంటే +1 పదం మనకు కావాల్సింది. కాబట్టి 5 4 జా 20, 23 జా 60. సో 62 జా 120, 240, 3 రెంట్ల 6 రెంట్ల 12, 2 రెంట్ల 4. ఇట్ ఈజ్ 256 పదాల తర్వాత 257వ పదం మాస్టర్ అవుతుంది. 257వ పదం మాస్టర్ అవుతుంది. ఏమవుతుంది? మాస్టర్ అవుతుంది. ఓకే, 391 పదం అమ్మా. ఎందుకలాగా? రెండు 257వ పదం. ఓకే, రైట్. ఇంకొకటి చూడండి జాగ్రత్తగా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కంపల్సరీ బిట్టుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాసు అనే పదం ఉందనుకోండి, రైట్. సో దాసు అనే పదంలోని అక్షరాల్ని మార్చి రాయగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కనుక వస్తే దాసు అనేది ఎన్నో పదం. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అక్షరాలు రాసుకోవాలి. ఏడిఎస్యు. ఫస్ట్ డి, డి కంటే ముందుంది ఒకే ఒక అక్షరం కాబట్టి 1 ఇంటూ మిగిలిన 3 ఫ్యాక్టోరియల్. ఓకే, నెక్స్ట్. సో డి తర్వాత ఏ ఉంది, ఇవి రెండు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో ఎస్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంది.
యు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంది. అంటే సింపుల్ 3 రెంట్ల 6 పదాల తర్వాత అంటే ఎన్నో పదం అవుతుంది? 7వ పదం అవుతుంది. దాసు ఎన్నో పదం అవుతుంది? 7వ పదం అవుతుంది. 7వ పదం అవుతుంది. ఓకే, క్లియర్? ఎస్, గుడ్. 7th వర్డ్ అవుతుంది. వెరీ నైస్ అండి, అర్థమైంది కదండి. ఓకే, సో నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ వన్.